Students, welcome to Biology Class 10th. First lesson Nutrition. So, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మనకి సిలబస్ అయిపోయి ఉంటుంది, రివిజన్ కూడా 2 to 3 టైమ్స్ అయిపోయి ఉంటుందమ్మా. కాకపోతే ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ 2 or 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి విడివిడిగా మీకు ఇంపార్టెంట్ ఏది అనేది ఒక్కసారి ఓవరాల్ సిలబస్గా చెప్దామని అనుకుంటున్నాను. తర్వాత ఈ వీడియోస్ పెట్టలేదని ఏం ఫీల్ అవ్వకండి అమ్మా. సో వీడియోస్ అనేది సిలబస్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా కొత్త సిలబస్ని దాన్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా పెడతాను. సో మనకి మొత్తం అకాడమిక్స్ అంతా మారిపోతుంది కదా. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మార్చ్ అయిపోయి కొత్త బుక్స్ రాగానే మళ్ళీ వీడియోస్ ఇంటర్మీడియట్కి కూడా స్టార్ట్ చేస్తాను. కాబట్టి నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కంటిన్యూగా ఉండండి. ఇంటర్మీడియట్ కూడా పెడదామని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే, మనకి టైం లేదు ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ద బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరు 50 out of 50 బయాలజీలో 50 out of 50 తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పెట్టే వీడియోస్ కంటిన్యూగా పెడతాను. ఓన్లీ 8 మార్క్స్ 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ అట్లా డివైడ్ చేసుకొని పెడతాను. సో మెయిన్గా 8 మార్క్స్ వచ్చేసి మనకి ఓవరాల్ సిలబస్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 15 క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ ఒక చాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 15 క్వశ్చన్లో నుంచి ఒక క్వశ్చన్ కాదు 2 క్వశ్చన్లు కూడా రావచ్చు. మేబీ మిస్ అయినా కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో అవి మీకు ఒకసారి పెడదామని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఈ ఎక్స్పెరిమెంటే వస్తాయి, నేను చెప్పట్లేదు. రెస్పిరేషను, న్యూట్రిషన్ రెండిట్లో కలిపి మనకి 5 to 6 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వాటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ని తీసుకుని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అనుకుంటున్న క్వశ్చన్ వచ్చేసి ఫోటోసింథసిస్లో మనకి ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ లీఫ్. ఫోటోసింథసిస్ అంటేనే స్టార్చ్ ప్రిపరేషనే కదా. సో ఫుడ్ ప్రిపేర్ ఇన్ ద ప్లాంట్స్ కాబట్టి అది తయారవుతుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయటమే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా నేను తీసుకున్నాను. సో దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఇది డయాగ్రామ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్లో ఏంటంటే మనకి మ్యాటర్ లాగా ఇస్తాడు, కాకపోతే మనము క్వశ్చన్లో మనం రాసేటప్పుడు మనము ఎక్స్పెరిమెంట్ లాగా రాయాలి కాబట్టి మీకు ఇచ్చేటటువంటి నోట్స్లు కానివ్వండి, మెటీరియల్స్ అనేవి ఉంటాయి కదా. సో అవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎట్లా మనము ఎగ్జామ్లో మనం రాయాలి అని చూస్తే ఫస్ట్ అసలు క్వశ్చన్ ఎట్లా ఇస్తారు అని చూద్దాం. సో వాట్ ప్రాసెస్ డూ యూ ఫాలో ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు స్టడీ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ప్రాసెస్ డూ యూ ఫాలో ఇన్ యువర్ ల్యాబొరేటరీ టు స్టడీ ద అంటే మీరు ల్యాబొరేటరీలో ఏ ప్రాసెస్ని ఫాలో అవుతారు లీఫ్లో స్టార్చ్ ఉంది అని చెప్పడానికి అని ఈ రకమైన క్వశ్చన్లు రావచ్చు. సో దాంట్లో మనం మెన్షన్ చేయాల్సింది ఈ సైడ్ హెడ్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రొసీజర్ కానీ ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ మెథడ్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఎయిమ్ ఉండాలి. ఒక ప్రాక్టికల్ చేయాలి, ఒక ప్రొసీజర్, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎయిమ్ కావాలి. సో ఎయిమ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏదైతే ఇస్తామో అదే మన ఎయిమ్. సో టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. క్వశ్చన్లో ఏమడిగాడు, స్టార్చ్ని ఎట్లా నువ్వు చూస్తావు ల్యాబొరేటరీలో అన్నారు కాబట్టి దట్ ఈస్ అవర్ ఎయిమ్. సో టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్ ఆర్ అపారటస్. సో మనకి మెటీరియల్స్ అనేవి ఎక్స్పెరిమెంట్కి ఏమేం కావాలి, లీఫ్, బీకరు, టెస్ట్ ట్యూబ్, వాటరు, మిథైలేటెడ్ స్పిరిట్, అయోడిన్ సొల్యూషన్, పెట్రీ డిష్, బర్నర్ అండ్ స్టాండ్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో చూసుకున్నట్లయితే మనం రాసేటటువంటి ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పెరిమెంట్లోకి కావాలి. తర్వాత వచ్చేసి మనకి ప్రికాషన్స్. ఫస్ట్ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ప్రికాషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రికాషన్స్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ బాయిలింగ్. సో మనం ఈ లీఫ్ని ఏం చేస్తాం, మిథైలేటెడ్ స్పిరిట్లో బాయిల్ చేస్తాం కదా. సో ఎందుకంటే గ్రీన్ కలర్లో ఉంది కదా, దీంట్లో నుంచి మనకి ఈ క్లోరోఫిల్ని ఫస్ట్ తీసేసేట కోసం మనం మిథైలేటెడ్ స్పిరిట్లో మనం చేస్తాము. సో అది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బాయిల్ చేయాలి, కెమికల్స్ కదా, అందువల్ల బాయిల్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోమని చెప్తున్నారు. తర్వాత ప్రొసీజరు, టేక్ ఏ లీఫ్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ విత్ మిథైలేటెడ్ స్పిరిట్, బాయిల్ ద లీఫ్ ఇన్ మిథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ ద వాటర్ ఇన్ ద బీకర్. సో బాయిల్ ద లీఫ్ until it becomes pale white due to the removal of chlorophyll. So take the leaf carefully from the test tube using a brush. Spread the leaf in petri dish and add a few drops of iodine solution on it. సో దీంట్లో ఏం చెప్పారు, సో ఫస్ట్ ఏం చేయాలి, మనము మిథైలేటెడ్ స్పిరిట్లో లీఫ్ని చాలా జాగ్రత్తగా వాటర్ కింద ఉండాలి, డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ పెట్టి బాయిల్ చేయకూడదు. కింద వాటర్ అనేది పెట్రి డిష్లోంచి ఇట్లా మనం అదే బీకర్లో ఉంచి చేయాలి. సో ఎందుకు ఏది చేస్తున్నాము అంటే ఇక్కడ మనకేందమ్మా, ఇక్కడ మన గ్రీన్ కలర్ ఉంటుంది కదా క్లోరోఫిల్ అనేది, ఎందుకంటే మనం చేసేది అయోడిన్ టెస్ట్.
అయోడిన్ టెస్ట్లో మనకి రిజల్ట్ ఏమొస్తుంది, అయోడిన్ లీఫ్ మీద వేయంగానే లీఫ్ బ్లూయిష్ కలర్లోకి మారుతుంది. మనం ఆ కలర్ని బాగా ఐడెంటిఫై చేయాలి కదా, కాబట్టి ఫస్ట్ దీంట్లో ఉన్న పిగ్మెంట్స్ని మనం రిమూవ్ చేయాలి, క్లోరోఫిల్ని రిమూవ్ చేయాలి. చేసినప్పుడే మనకి రిజల్ట్ అనేది ప్రాపర్గా పక్కాగా వస్తుంది కాబట్టి చేస్తారనమాట. సో ఈ క్లోరోఫిల్ అనేది తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనము తర్వాత దాన్ని ఏం చేయాలి, ఆ లీఫ్ని తీసుకొని డైరెక్ట్గా మనము పెట్టే డిష్లో ఉంచేసి అయోడిన్ టెస్ట్ చేసినట్లయితే ఇది బ్లూ కలర్లోకి మారుతుంది. తర్వాత నెక్స్ట్ అబ్జర్వేషను. సో ఇప్పుడు మనం పెట్టే డిష్లో ఉంచాం కదా, సో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ద లీఫ్ టర్న్స్ బ్లూ బ్లాక్ ఇన్ కలర్. లీఫ్ అనేది బ్లూ బ్లాక్ కలర్లోకి మారుతుంది. సో ఇన్ఫరెన్స్ ఏమిటి, ఇన్ జనరల్ అయోడిన్ టర్న్స్ ద స్టార్చ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ద బ్లూ బ్లాక్ కలర్ ఆఫ్ ద లీఫ్ ఇండికేట్స్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. ద స్టార్చ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. కాబట్టి అయోడిన్ టెస్ట్ అనేది మనకి ఏం లీఫ్లోనే వేస్తే బ్లూ బ్లాక్ కలర్ మారుతుందంటే మారదనమాట. స్టార్చ్ ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు మనం పిండి తీసుకొని బియ్య పిండిలో కానివ్వండి, పొటాటోస్లో కానీ అయోడిన్ కనుక ఉంచినట్లయితే అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకంటే అక్కడ అంతా కూడా స్టార్చ్ అనమాట. ఏ మెటీరియల్లోనైనా స్టార్చ్ ఉంది అని మనం ఐడెంటిఫై ఎలా చేస్తామంటే అయోడిన్ టెస్ట్ ద్వారా. కాబట్టి మన ఇన్ఫరెన్స్ అనేది మనకు వచ్చేసింది. కన్క్లూజన్ కూడా మనము రాసుకోవచ్చు. ఎస్, సో వి ప్రూవ్ దట్ ఇన్ ద లీఫ్ ద స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్ అనేది కూడా మన కన్క్లూజన్ కింద కూడా రాసి దీన్ని ఎండ్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ని. సో ఇది మెయిన్గా 1 ఆఫ్ ద 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మొత్తం ఒక 6 ఎక్స్పెరిమెంట్స్లో ఇది ఒకటి. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ బయాలజీ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.